హలో, యేసుక్రీస్తునామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానం కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం ప్రతి ఒక్కరం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. వాగ్దానాన్ని పట్టుకుని ఏదైతే పనిచేసే దాంట్లో ముందుకు వెళ్తూ ఉంటామో ఆ వాగ్దానం ఉన్న ఫలాన్ని ప్రతి ఒక్క ఫలాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో వెళ్ళే ప్రతి మార్గంలో ఎప్పుడైతే వాగ్దానానుసారంగా నువ్వు నడుచుకుని వెళ్తావో అంటే వాగ్దానం తీసుకుని వాగ్దానం జయించిన వాడు నాలో ఉన్నాడు, ఈ వాగ్దానం నేను అర్హుడిని, ఈ పనిలో నాకు విజయం కలుగుతుంది విశ్వాసం ఎప్పుడైతే ముందుకు వెళ్తావో నువ్వు చేసే ప్రతి దాంట్లో నీకు విజయం కలుగుతుంది, అధికమైన లాభం నీకు అక్కడ కలుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరు ఫలించును గాక. ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడును గాక. ఆమె ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవ. ప్రతి ప్రయాణంతో మీరే తోడే నడిపించండి. తల దగ్గర అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడిన కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారుగాక, ప్రతి ఇదిగో తండ్రి అప్పు ఐశ్వర్యంగా మారుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణం తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. వీడియో చూస్తున్న ఏ సాయం కాదని ప్రతి ఒక్క సహాయం తండ్రి మీరు అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.